మిత్రాన్స్, వెల్కమ్ టు డే 13 ఛాలెంజ్ ఆఫ్ SQL. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షన్స్. అసలు స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయో చూసేద్దాం. ఫస్ట్లీ స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనం టెక్స్ట్ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్లో మనకి కన్కాట్, లెంత్, సబ్స్ట్రింగ్, రీప్లేస్, అప్పర్, లోయర్ అనేవి ఉంటాయి. ఫస్ట్లీ లెంత్ అంటే ఏంటో చూసేద్దాం. లెంత్ అంటే ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్, అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెలెక్ట్ లెంత్ ఆఫ్ హెలో వరల్డ్ అని ఉంది. ఇక్కడ MySQLలోని అండ్ ఆల్సో పోస్ట్ గ్రేస్లోని ఈ కమాండ్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి SQL సర్వర్లో రన్ అవుద్ది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ లెంత్ ఆఫ్ హెలో వరల్డ్ అని తీసుకుందాం. ఇక్కడ ఏంటి, క్యారెక్టర్స్ని కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి 1 2 హెచ్ అనేది 1, ఈ అనేది 2 3 అలా కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మరి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి నీకు 11 ఎందుకు వచ్చింది అంటారా? ఇక్కడ మనకి మధ్యలో స్పేస్ని కూడా కౌంట్ చేస్తాం మనం. ఇప్పుడు హలోకి వరల్డ్కి మధ్యలో స్పేస్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా మనం కౌంట్ చేస్తాం. ఇక్కడ హలో వచ్చేసి 5 అండ్ ఆల్సో వరల్డ్ వచ్చేసి 5. సో ఒక గ్యాప్ అంటే ఈ రెండింటికి ఓన్లీ ఒక స్పేస్ మాత్రమే ఉంది, సో దాన్ని 1 కింద తీసుకుంటాం. ఇక్కడ సపోజ్ హలో వరల్డ్ SQL అని ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ మధ్యలో వరల్డ్ పక్కన స్పేస్ వచ్చి SQL అని ఉందనుకోండి. SQL అంతా 3, ఇది 5 ఇది 5 ప్లస్ 3 13, ఇక్కడ ఒక స్పేస్ ఉంది 14 అండ్ ఆల్సో వరల్డ్కి SQLకి మధ్యన ఒక స్పేస్ ఉంది 15 అనేది నీకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఒక స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ నీకు అవుట్పుట్ వచ్చేసి 11 అనమాట. దీన్నే SQL సర్వర్లో మనం సెలెక్ట్ LEN అన్నసరికి మన లెంతే, అండ్ ఆల్సో MySQL మనం ఇక్కడ లెంత్ అని చేస్తాం. SQL సర్వర్లో LEN అని చెప్పి రాస్తాం అనమాట. దీన్నే మనం ఎగ్జిక్యూషన్లో చూసేద్దాం. మనం ఏం డిస్కస్ చేసుకుందాం, వాట్ ఈస్ లెంత్ ఎలా అవుట్పుట్ కింద తీసుకుందామో చూద్దాం. సెలెక్ట్, ఇక్కడ మనం ఏమని చెప్పా, లెంత్ అని చెప్పి తీసుకోవాలని చెప్పా. ఏమని తీసుకుందాం, లెంత్ అనేది హెలో వరల్డ్ అని చెప్పి తీసుకుందాం. సెమీకాలం మాత్రం మనం ఖచ్చితంగా పెట్టాలి. దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ నీకు ఏంటి అవుట్పుట్ వచ్చింది, 11 అనేది వచ్చింది. ఎందుకు, ఇక్కడ హలో అనేవి 5 అండ్ ఆల్సో వరల్డ్ అనేది 5 క్యారెక్టర్స్ అనమాట. సో అప్పుడు నీకు ఏంటి ఇక్కడ 10, బట్ ఈ రెండింటికి మధ్యన ఒక స్పేస్ అనేది ఉంది. ఆ స్పేస్ని మనం 1 క్యారెక్టర్ కింద కౌంట్ చేస్తాం అనమాట. అప్పుడు నీకు 5 + 1 + 5 టోటల్ ఎంత వస్తుంది, 11 అనే అవుట్పుట్ అనేది నీకు వస్తుంది. సో నీకు లెంత్ అనేది దీనికి యూజ్ అవుతుంది. నువ్వు తీసుకున్న స్ట్రింగ్ని ఆర్ క్యారెక్టర్ని కౌంట్ చేయడానికి మనం ఈ లెంత్ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ అండ్ లోయర్ స్ట్రింగ్. ఇదేం చేస్తుంది అంటే స్ట్రింగ్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. అప్పర్ కేస్ నుండి లోయర్కి, లోయర్ కేస్ నుండి అప్పర్కి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఫస్ట్లీ అప్పర్ అంటే ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, సెలెక్ట్ అప్పర్ అని చెప్పి మెన్షన్ చేసాం. అంటే ఇక్కడ నీకు హెలో వరల్డ్ అని తీసుకున్నావు. హెలో వరల్డ్ని కూడా నువ్వు స్మాల్ లెటర్స్లో తీసుకున్నావు. స్మాల్ లెటర్స్లో తీసుకుంటే నీకు అప్పర్ అని మెన్షన్ చేసావు. అప్పర్ అని మెన్షన్ చేస్తే నీకు ఈ స్ట్రింగ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంది కదా, అప్పుడు నీకు అవుట్పుట్ ఏమో క్యాపిటల్ లెటర్స్లో వస్తాయి, ఇలా హెలో వరల్డ్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి లోవర్ తీసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ ఆఫ్ లోయర్ హెలో వరల్డ్ అని చెప్పి తీసుకున్నావు. అక్కడ హెలో వరల్డ్ అనేది ఎలా తీసుకున్నావు, క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నావు. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, స్మాల్ లెటర్స్లో హెలో వరల్డ్ అనే అవుట్పుట్ వస్తుంది. ఎందుకు, ఇక్కడ నువ్వు లోయర్ అనేది మెన్షన్ చేసావు కదా, అందుకని ఇక్కడ నీకు అవుట్పుట్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో వస్తుంది. సో లోయర్. ఫస్ట్ అప్పర్ అంటే ఏంటో చూద్దాం. అప్పర్ అంటే ఏంటి, స్మాల్ క్యారెక్టర్స్ స్మాల్ స్ట్రింగ్ అని తీసుకుంటే నీకు అది క్యాపిటల్ లెటర్స్లో ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం చూద్దాం, సెలెక్ట్ అప్పర్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ నేను దీక్షిత అని తీసుకుని సెమీకాలం పెట్టి దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తాం. నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, క్యాపిటల్ లెటర్స్లో దీక్షిత అని చెప్పి వచ్చింది. ఇక్కడ నేను ఏం తీసుకున్నా, స్మాల్ లెటర్స్లో తీసుకున్నాను నా నేమ్ అనేది. బట్ ఇక్కడ నేను అప్పర్ అనేది యూస్ చేశాను అనమాట, అప్పర్ అనే ఫంక్షన్ని. అప్పుడు నాకు స్మాల్ లెటర్స్లో ఉన్న నా నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి లోయర్ అంటే ఏం చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్లో ఉన్న వాటిని స్మాల్ లెటర్స్లో ఇస్తుంది అనమాట. నేను ఇదే నేమ్ని
నా నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో తీసుకుంటా. తీసుకుని సెమీకాలం పెట్టి సెలెక్ట్ చేసి రన్ చేస్తే చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఇక్కడ నాకు స్మాల్ లెటర్స్లో వచ్చింది దీక్షిత అనేది. ఎందుకు? మనం లోయర్ అనే ఫంక్షన్ని తీసుకుందాం. లోయర్ అని చెప్పి నా క్యాపిటల్ లెటర్స్లో ఉన్న నా నేమ్ని నువ్వు స్మాల్ లెటర్స్లో ఇవ్వు అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశా. లోయర్ అనే ఫంక్షన్ యూస్ చేసి అప్పుడు నాకు నా నేమ్ మొత్తం స్మాల్ లెటర్స్లో వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే ఇక్కడ స్ట్రింగ్ మనం తీసుకునే స్ట్రింగ్ కామా స్టార్ట్ కామా లెంత్ అని మనం మెన్షన్ చేస్తాం అనమాట. అప్పటికి ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే ఎక్స్ట్రాక్ట్స్ ఏ సబ్స్ట్రింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ నుండి ఇంకొక స్ట్రింగ్కి ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట మనం సబ్స్ట్రింగ్ అనేది. ఇక్కడ చూడండి సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ హలో వరల్డ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఇక్కడ 1 5 అని తీసుకున్నాం లెంత్ అనేది. అంటే 1 5 అని ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ నువ్వు స్ట్రింగ్ అనేది మెన్షన్ చేసావు. ఏంటి? హలో వరల్డ్ అని మెన్షన్ చేసావు. హలో వరల్డ్ అని మెన్షన్ చేసి ఇక్కడ లెంత్ ఏంటి? 1 to 5 అని ఇచ్చావు. ఈ 1 to 5 మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే నాకు ఇక్కడ ప్రింట్ అవుట్పుట్ అనేది రావాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసావు అన్నట్టు పర్టికులర్గా. ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? హలో అని వచ్చింది. ఎందుకు హలో వచ్చిందో చూద్దాం. అప్పుడు ఇక్కడ నువ్వు 1 to 5 అని మెన్షన్ చేసావు కదా లెంత్. ఫస్ట్ ఇక్కడ నుంచి కౌంట్ చేయి. హెచ్ అనేది నీకు 1, ఈ అనేది 2, ఎల్ అనేది 3, మళ్ళీ ఇంకొక ఎల్ అనేది 4, ఓ అనేది 5. సో ఇక్కడ నీకు 1 to 5 అని చెప్పి లెంత్ తీసుకున్నాం. ఇక్కడ హలో ఏంటి? 1 2 3 4 5 క్యారెక్టర్ హలో అనే క్యారెక్టర్ నీకు 5 అనే లెంత్లో ఉంది. 5 లెంత్లో ఉంది. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొచ్చింది? హలో అని వచ్చింది. ఇప్పుడు నువ్వు సపోజ్ ఇక్కడ 1,6 అని తీసుకున్నావు. ఇక్కడ స్పేస్ ఉంది కదా. సో అప్పుడు నీకు అవుట్పుట్ కూడా ఏమొస్తుంది? హలో మాత్రమే వస్తుంది. 1,7 తీసుకున్నావు. అప్పుడు నీకు ఏమొస్తుంది అంటే హలో అండ్ డబ్ల్యూ అనేది వస్తుంది అనమాట 1,7 తీసుకుంటే. ఇది మనకి సబ్స్ట్రింగ్కి యూజ్. ఇక్కడ మనకు MySQL అండ్ PostGresలో ఎలా యూజ్ చేస్తాం, SQL సర్వర్లో కమాండ్ అనేది ఎలా రాస్తామో నేను ఇక్కడ కింద చెప్పాను. మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో మనం ఎగ్జిక్యూషన్లో కూడా చూసేద్దాం. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుందాం? సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? నువ్వు తీసుకున్న స్ట్రింగ్కి రేంజ్ ఇస్తావు. మధ్యలో నాకు 1 to 5 అని చెప్పాను ఇచ్చావనుకో, ఆ 1 to 5లో ఏదైతే నీకు క్యారెక్టర్స్ ఉన్నదో అదే ఇస్తుంది అనమాట. అది ఎలా యూజ్ అవుద్దో చూద్దాం. ఇక్కడ సబ్స్ట్రింగ్ అని చెప్పి తీసుకుని ఇక్కడ నేను హలో వరల్డ్ అని చెప్పే తీసుకుందాం. హలో వరల్డ్ అని చెప్పి తీసుకుని కామా నేను ఏ రేంజ్లో ఇద్దాం అనుకుంటున్నా? 1 నుండి 5 వరకు ఇద్దాము అనుకుంటున్నా. సెలెక్ట్ చేసి రన్ చేస్తా. నాకు ఇక్కడ ఏమొచ్చింది? హలో మాత్రమే వచ్చింది. ఎందుకు? ఇక్కడ 1 2 3 4 5 హలో అనేవి 5 లెంత్. సో అప్పుడు నాకు 1 to 5 ఏమొచ్చింది? హలో మాత్రమే వచ్చింది. ఇక్కడ నేను సపోజ్ 1 to 6 ఇచ్చాను అనుకోండి, ఓన్లీ హలో మాత్రమే వస్తుంది. ఎందుకు? హలోకి వరల్డ్కి మనకి ఇక్కడ మధ్యలో స్పేస్ అనేది ఉంది. సో అది కూడా మనం కౌంట్ చేస్తామని చెప్పాను కదా. అప్పుడు నీకు హలో మాత్రమే వస్తుంది. సపోజ్ ఇక్కడ నువ్వు చూద్దాం 1,6 తీసుకుని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. అప్పుడు నీకు ఏమొచ్చింది చూడండి, హలో మాత్రమే వచ్చింది. సపోజ్ ఇక్కడ నువ్వు 7 తీసుకున్నావు అనుకో, ఏమొస్తుందో చూద్దాం. సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఇదిగోండి హలో స్పేస్ డబ్ల్యూ అనేది వచ్చింది నీకు ఇక్కడ అవుట్పుట్. ఎందుకు? ఇక్కడ నీకు 5 హలో అనేది 5 కదా. 5 ఈ స్పేస్ ఒకటి యాడ్ చేస్తాం +1 అంటే 6. 7 అంటే ఏంటి? నీకు డబ్ల్యూ ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది అనమాట. అంటే నీకు హలోకి డబ్ల్యూకి మాత్రమే నీకు అవుట్పుట్ తీసుకుంటుంది. 1,7 అంటే 1,6 అంటే ఓన్లీ హలోనే వస్తుంది. 1,5 అన్నా సరే నీకు హలోనే వస్తుంది అనమాట. ఇది మనకి సబ్స్ట్రింగ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి కన్కాట్ అంటే ఏంటంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ని జాయిన్ చేస్తుంది అనమాట టుగెదర్గా. దీనికే మనం ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇక్కడ మనకి సెలెక్ట్ కన్కాట్ హలో, ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చి స్పేస్ ఇచ్చి మళ్ళీ కామా తీసుకుని వరల్డ్ అని చెప్పి తీసుకున్నాం. ఇది ఒక స్ట్రింగ్, హలో అనేది ఒక స్ట్రింగ్, వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. ఈ రెండు స్ట్రింగ్స్ని మనం జాయిన్ చేస్తాం. ఎలాగా? హలో వరల్డ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ కింద జాయిన్ చేస్తాం. ఇక్కడ నీకు 2 స్ట్రింగ్స్ ఇవి. హలో అనేది ఒక స్ట్రింగ్, వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్. ఇక్కడ మధ్యలో స్పేస్ వచ్చింది నీకు. సో ఈ 2 డిఫరెంట్ స్ట్రింగ్స్ని, ఈ 2 స్ట్రింగ్స్ని మనం ఒక స్ట్రింగ్ కింద జాయిన్ చేయడమే కన్కాట్ అంటే. ఇక్కడ నీకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఓన్లీ ఒక స్ట్రింగ్ కింద హలో వరల్డ్ అనేది వచ్చింది. దీన్నే మనం కన్కాట్ అంటాం. మరి కన్కాటినేషన్ అని కూడా అనొచ్చు అనమాట. SQL సర్వర్లో మనం యూస్ ప్లస్ ఇన్స్టెడ్ అంటే ఇక్కడ నీకు స్పేస్ మధ్యలో
ప్లస్ అనేది యూజ్ చేస్తాం ఎస్క్యూఎల్ సర్వర్లో. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సెలెక్ట్ హలో ప్లస్ వరల్డ్ అని చెప్పి తీసుకున్నాం. అప్పుడు నీకు అవుట్పుట్ ఏంటి? సేమ్ అదే అవుట్పుట్, హలో వరల్డ్ అనేది అవుట్పుట్ వస్తుంది. బట్ ఎస్క్యూఎల్ సర్వర్లో ప్లస్ అని యూజ్ చేస్తాం, నార్మల్గా పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్లో స్పేస్ ఇచ్చేస్తాం అనమాట. సో కన్కాటినేషన్ అంటే ఏంటి? మల్టిపుల్ స్ట్రింగ్స్ని జాయిన్ చేసి ఒక స్ట్రింగ్ కిందే మనం అవుట్పుట్ చేస్తాం అనమాట. కన్కాట్ అంటే ఏంటో చూద్దాం భయ్య. కన్కాట్ అంటే ఏమనుకున్నాం మనం? రెండు డిఫరెంట్ స్ట్రింగ్స్ని కలిపి ఒకే స్ట్రింగ్లో టుగెదర్గా చేయడాన్నే మనం కన్కాట్ అని అంటాం. దీన్నే మనం కన్కాటినేషన్ అని కూడా అనొచ్చు అనమాట. దీని గురించి మనం ఎగ్జిక్యూషన్లో చేసేద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 స్ట్రింగ్స్ని తీసుకుందాం. సెలెక్ట్ కన్కాట్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు ఏవైతే స్ట్రింగ్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నావో ఆ స్ట్రింగ్స్ని తీసుకో. నేను ఇక్కడ హలో అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నా, కామా ఈ 2 స్ట్రింగ్స్కి మధ్యలో స్పేస్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇలా స్పేస్ ఇచ్చుకుని నేను ఇంకొక స్ట్రింగ్ ఇద్దాం అనుకుంటున్నా, దీక్షిత అని చెప్పి ఇచ్చుకుంటాం. దీక్షిత అని చెప్పి స్ట్రింగ్ ఇచ్చుకుని సెమీకోలం పెట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమొచ్చింది? హలో దీక్షిత అని చెప్పి వచ్చింది. నార్మల్గా మనం తీసుకున్నది ఏంటి? హలో అనేది ఒక స్ట్రింగ్ అండ్ ఆల్సో దీక్షిత అనేది ఒక స్ట్రింగ్. ఈ రెండింటిని ఇది జాయిన్ చేసింది అనమాట. కన్కాట్ యూస్ చేయడం వల్ల 2 స్ట్రింగ్స్ని ఒకే స్ట్రింగ్ కింద జాయిన్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఈ ఇక్కడ స్పేస్ దగ్గర గ్యాప్ ఇవ్వకుండా చేసి దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తే ఎలా వస్తుందో చూడండి అవుట్పుట్. ఇక్కడ మనకి హలోకి దీక్షితకి స్పేస్ లేదు, కలిపి మొత్తం అంతా కలిపి ఉందన్నమాట. సో అసలు ఏది ఏంటో మనకి క్లారిటీగా అర్థం కాదు. సో ఇక్కడ మనం స్పేస్ ఇచ్చుకునేటప్పుడు మధ్యలో ఇలా కొంచెం స్పేస్ ఇచ్చుకుని సెలెక్ట్ చేసి రన్ చేస్తే ఒక స్ట్రింగ్కి ఇంకొక స్ట్రింగ్కి ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి కన్కాట్ అనేది యూసేజ్. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ అనేది ఏం చేస్తుంది అంటే నీకు రీప్లేస్ అకరెన్సెస్ ఆఫ్ ఎ సబ్ స్ట్రింగ్ విత్ అనదర్. అంటే ఏంటంటే నీకు ఒక కొత్త స్ట్రింగ్ ఉంటుంది, పాత స్ట్రింగ్ ఉంటుంది. కొత్త స్ట్రింగ్ అనేది నువ్వు పాత స్ట్రింగ్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు ఏం చేసావు? సెలెక్ట్ అనేది తీసుకున్నావు, రీప్లేస్ అనేది కీవర్డ్ అనేది రాసావు. ఇక్కడ హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్. సో ఇక్కడ నువ్వు వరల్డ్ అనే ప్లేస్లో ఇక్కడ మెన్షన్ చేసావు చూడు, పర్టికులర్ ఇక్కడ వరల్డ్ అనే ప్లేస్లో నాకు ఎస్క్యూఎల్ అనేది కావాలి అని చెప్పి మెన్షన్ చేసావు. నువ్వు హలో అనేది అలాగే ఉంచేసావు. ఇక్కడ చూడండి స్ట్రింగ్ తీసుకున్నావు, హలో వరల్డ్ అనే స్ట్రింగ్ తీసుకున్నావు. ఇక్కడ ఓల్డ్ సబ్ స్ట్రింగ్ నువ్వు మెన్షన్ చేయని అన్నారు. ఓల్డ్ సబ్ స్ట్రింగ్స్ నీకు ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నావో అది మెన్షన్ చేయని చెప్పి ఇక్కడ నువ్వు వరల్డ్ అనేది మెన్షన్ చేయాలనుకుంటున్నావు. సో ఇక్కడ నువ్వు దీన్ని నేను మార్చాలి అనుకుంటున్నాను కాబట్టి వరల్డ్ అని తీసుకున్నావు. ఇక్కడ న్యూ సబ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే నువ్వు ఈ పాత దాని ప్లేస్లో ఏది పెట్టాలి అనుకుంటున్నావో అది మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నువ్వు వరల్డ్ అనే ప్లేస్లో ఎస్క్యూఎల్ అనేది పెట్టాలి అనుకుంటున్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ కమాండ్ రాస్తావు, సెలెక్ట్ రీప్లేస్ స్ట్రింగ్, ఇదంతా ఒక స్ట్రింగ్, వరల్డ్ అనే ప్లేస్లో నువ్వు ఎస్క్యూఎల్ పెట్టాలి అనుకుంటున్నావు. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ వరల్డ్ మారిపోద్ది, వరల్డ్ ప్లేస్లో నీకు ఏమొచ్చింది? ఎస్క్యూఎల్ వస్తుంది అనమాట. అప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? హలో ఎస్క్యూఎల్ అని చెప్పి వస్తుంది. సో ఇది మనకి రీప్లేస్ అనమాట. అంటే పాత దాన్ని నువ్వు ఏదైతే మార్చాలనుకుంటున్నావో దాని ప్లేస్లో కొత్త స్ట్రింగ్ని పెట్టాలనుకుంటే మనం రీప్లేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ అంటే ఏమనుకున్నాం మనం ఏదైతే మార్చాలనుకున్నామో దాన్ని మనం మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ నేను హలో వరల్డ్ అనేది తీసుకొని నేను ఏది మారుద్దాం అనుకుంటున్నా? వరల్డ్ అనేది మారుద్దాం అనుకుంటున్నా. ఏది పెట్టాలనుకుంటున్నా? ఇది ఓల్డ్ స్ట్రింగ్, నేను ఇప్పుడు కొత్త స్ట్రింగ్ని పెడుతున్నా. ఇక్కడ ఏం మారుద్దాం అనుకుంటున్నా? ఎస్క్యూఎల్ అని చెప్పి మారుద్దాం అనుకుంటున్నా. సెలెక్ట్ సెమీకోలం పెట్టి సెలెక్ట్ చేసి రన్ చేసి చూద్దాం. ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? హలో ఎస్క్యూఎల్ అని వచ్చింది. ఫస్ట్లీ మనకు ఓల్డ్ స్ట్రింగ్ ఏముంది? హలో వరల్డ్ అని చెప్పి ఉంది. బట్ ఇక్కడ హలో ఎస్క్యూఎల్ ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ వరల్డ్ ప్లేస్లో నాకు ఎస్క్యూఎల్ అని చెప్పి రావాలి అని చెప్పి నేను ఇక్కడ రీప్లేస్ అనేది యూజ్ చేశాను ఫంక్షన్ని. సో అప్పుడు నాకు హలో ఎస్క్యూఎల్ అని చెప్పి అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఇది రీప్లేస్కి మనకి ఎగ్జాంపుల్. ఇవి చాలా ఈజీ భయ్య. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఒకటి అడిగారంటే మనం ఈజీగా దీని గురించి చెప్పొచ్చు అనమాట. అంతే ఇంపార్టెంట్ మనకి ఈ టాపిక్ అనేది. సో ఈ వాటికి చాలు. వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.